డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతుండగానే వర్మ చేస్తున్న కమెంట్స్ పై మండిపడ్డారు ఎక్సైజ్ శాఖ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ అలీ. ఓ కేసులో విచారణ జరుగుతుండగా ఇలా వ్యాఖ్యలు చేస్తే కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. డైరెక్టర్ వర్మపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తామని చెప్పారు. డీఐజీ స్థాయి అధికారిపై ఇలా విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా రామగోపాల్ వర్మ అనే సీనియర్ డైరెక్టరు ఓ సిట్ టీమ్ను కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కానీ కించపరిచే విధంగా ఆ యొక్క ఎంక్వైరీని ఇన్వెస్టిగేషన్ని ఆటంకపరిచే విధంగా మరి అతను మాట్లాడుతున్నారు. అది మేము రిటైర్డ్ ఆఫీసర్స్గా మేము ఇదివరకు కూడా దీంట్లో డ్రగ్స్ విషయంలో కూడా చాలా కేసులు డీల్ చేసాం మేము. కానీ ఈ విధంగా ఎవరు మాట్లాడలేదు. ఇతను మాట్లాడిన మాటలు ఏంటంటే ఇవి అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద వస్తాయి మా ఆఫీసర్లకి. దాని సెక్షన్ 50 కింద రామగోపాల్ వర్మ మీద కేసు అయిపోవడం జరుగుతుంది. చాలా విచిత్రంగా ఇప్పుడు మేము సినిమా వాళ్ళం కాదు, అతను సినిమా డైరెక్టర్. సినిమా డైరెక్టర్ స్థాయిలో అధికారులను కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది? అది సబర్వాల్ బొమ్మ కూడా వేసి ఏదో చూపిస్తున్నాడు, ఏదో బాహుబలి 3 అని. చాలా అభ్యంతరకరం. మాకు చాలా ఆయన మాట్లాడే మాటలు దాని అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్. అది ఆఫీసర్లో కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, మాటలు చాలు. ఆ మాటల్లో మేము హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ కానీ మా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కానీ ఫైల్ చేస్తాం మేము సాయంత్రం. డెఫినెట్లీ అతను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తారు. ఏమిటి ఆయన ఏం మాట్లాడి అదే ఇన్వెస్టిగేషన్ టీమ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద వస్తుంది. అందుకోసం వారిని దాంట్లో ఈజీ లైబుల్ ఫర్ పనిష్మెంట్. నేను ఎదురుగా రాయలసీమలో ఒక కడప జిల్లాలో పనిచేసేటప్పుడు ఒక అతను మీరు ఏం చేస్తారు సార్ అన్నాడు. నేనేం రాయలేదు, ఒకే వాక్యం రాశా. ఏం చేస్తారు సార్ అనే దానికి 3 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. మరి ఈయన ఇంత మాట్లాడినప్పుడు ఒక డీఐజీ ఆఫీసర్ని మా సిట్ టీమ్ని ఈ విధంగా మరి కించపరుస్తూ అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద మాట్లాడాడు. కాబట్టి డెఫినెట్లీ హీ విల్ బి అరెస్టెడ్. దెర్ ఇస్ నో డౌట్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే కనబడట్లేదు ఆయనకి, ఇది ఒక డిపార్ట్మెంట్ అనుకుంటున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, నార్కోటిక్ డ్రగ్స్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ 3 డిపార్ట్మెంట్లకి ఈ ఎన్డీపీఎస్ కేసెస్ మేము డిటెక్ట్ చేసే అధికారం మాకు ఉన్నది. అది చాలా దగ్గర 30 ఏళ్ళ సర్వీస్ చేసాము మేము. దీంట్లో ఎన్నో కేసులు మేము పరిశోధన చేసాము. దాంట్లో శిక్షలు కూడా పడ్డాయి. ఇది మాకు కొత్త కాదు. దీంట్లో మేము ఇలాంటి కేసు మేము కేజీలు పట్టుకున్నాం. కేజీలు దొరికేది. కానీ ఆ రోజుల్లో మేము టీవీలు ఇంత లేదు కాబట్టి పబ్లిసిటీ కాలేదు, పేపర్లో రాసేది. మేము ఫోటోలు కూడా దొరికేవాళ్ళం కాదు. మేము మఫ్టీలు కనపడేది, కేసు డీల్ చేసేది, అరెస్ట్ చేసేది.